జిల్లా ధర్మసాగర్ మండల పరిధిలోని ఉనికిచెర్ల గ్రామ శివారులో టీజీఎండీసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, హన్మకొండ జిల్లా కలెక్టర్ స్నేహ షబిరష్, మున్సిపల్ కమిషనర్ చాహత్ వాజ్పాయిలతో కలిసి వర్ధన్నపేట నియోజకవర్గ ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాగరాజు మాట్లాడారు. పెద్దలు మాజీ డిప్యూటీ సీఎం గారు మరియు స్థానిక శాసనసభ్యులైన కడియం శ్రీహరి గారికి, అలాగే గౌరవనీయులు జిల్లా కలెక్టర్ హన్మకొండ గారికి, మిగతా అధికారులకు, అలాగే ఈరోజు వచ్చిన సోదరులకు అందరికీ, అలాగే మీడియా మిత్రులకు అందరికీ నమస్కారాలు. అన్న, మై రిక్వెస్ట్ ఈస్ దట్ ఇందిరమ్మ వాళ్ళకు ఒక 1012 ఇన్స్టెడ్ ఆఫ్ 1200 ఒక 1000 రూపీస్ చేస్తే బాగుంటుందేమో అనేది మన అందరు కూడా నాయకులు కూడా పొద్దున చెప్పిందన్న. ఓన్లీ ఫర్ ఇందిరమ్మ హౌసెస్, నాట్ ఫర్ ద అదర్ పీపుల్. ఎందుకంటే వారు కూడా సేమ్ ఇప్పుడు ఎక్కడైనా నుండి కొనుక్కొని వస్తే కేసులు అయిపోతున్నాయి. వర్ధన్నపేట రీచ్ కానీ మన ఉనికిచెర్ల ఇక్కడ నుండి మన జఫర్గఢ్ నుండి కూడా వచ్చే ట్రాక్టర్లను టోటల్గా రెస్ట్రిక్ట్ చేసేసారు. దాంతో అసలు పాపం ఇందిరమ్మ హౌసెస్ కట్టుకోవడానికి చాలా ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే టీఎస్ఎండిసి ఈ శాండ్ బజార్ ఏదైతే పెట్టడం చాలా సంతోషదాయకరం. తప్పనిసరిగా ఇందిరమ్మ హౌసెస్ కోసం మా పెద్దలు సిఐ సార్ కూడా మాట్లాడుతా అన్నారు డిఎం గారు, వారి ఎండి గారితో. సో తప్పనిసరిగా కలెక్టర్ గారు కూడా ఈ విషయాన్ని తీసుకెళ్తే బాగుంటుంది. ఓన్లీ ఫర్ ఇందిరమ్మ హౌసెస్ కు ఒక 10,000 చేస్తే సంతోషంగా తీసుకెళ్లి త్వరగా కంప్లీట్ అయితే అది పేరు మనకే వస్తుంది. అలాగే మొరం అన్న, బేసిక్ గా ఇంకా ఇంపార్టెంట్ మొరం కూడా ఇబ్బంది పడుతున్నారు. ఎక్కడ పోయినా కూడా మొరానికి పోగానే కంప్లైంట్స్ వస్తున్నాయి, పోలీసు వాళ్ళు కేసులు పెట్టి ఇబ్బంది పెడుతున్నారని చాలా ఇబ్బంది కలుగుతుంది మేడం. మొరం కూడా కొంచెం వారికి రీచెస్ ఎక్కడున్నాయో ఐడెంటిఫై చేసి ఏడీ మైన్స్ కి చేసినాక దానికి మినిమం ఒక 20 ట్రిప్పుల వరకు మొరం పడుతుంది వాళ్ళకు ఫిల్లింగ్ చేయడానికి. సో ఏడీ మైన్స్ మీరు రీచెస్ చూసి అది ఎక్కడనో మీరు కలెక్టర్ గారికి దృష్టికి తీసుకెళ్తే వారు దానికి శాంక్షన్ ఇస్తే ఓన్లీ ఫర్ ఇందిరమ్మ హౌసెస్. చాలా ఇబ్బంది పెడుతున్నారు దానికోసం, ఫోన్లు చేసి అన్న పోలీసు వాళ్ళు కేసులు పెడుతున్నారు, మేము ఇందిరమ్మ హౌసెస్ కు తీసుకుపోతుంటే అని చాలా ఇబ్బంది కలుగుతుంది. దాన్ని కూడా ఒక వెసులుబాటు చేస్తే బాగుంటుంది మేడం. అది కూడా ఇట్లనే సేమ్ క్వాంటిటీ ఇస్తూ దానికి కూడా ఒక రేట్ ఫిక్స్అప్ చేస్తే బాగుంటుందని నా ఉద్దేశం. వారికి కూడా ఇమీడియట్లీ కట్టుకోగానే ఫిల్లింగ్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది. లేకుంటే అట్లనే బేస్మెంట్ లేసి ఆగిపోతున్నాయి, మొరం అని తిరుగుతున్నారు మా దగ్గరికి. మీకు ఇబ్బంది చేయవలసి వస్తుంది, ఫోన్ చేసి ఏడీ మైన్స్ ఎక్కడ ఉన్నాయి చెప్పండి. దానికి కూడా ఒక రేట్ ఫిక్స్అప్ చేసి మీరు ఏమైనా చేస్తే బాగుంటుంది. వీఆర్ నాట్ ఎంకరేజింగ్ ఎనీ ఇల్లీగల్ థింగ్స్. మేము ఎవరు వచ్చినా కూడా దీనికి సపోర్ట్ చేయమండి. మీరు ఏదైనా ఏడీ మైన్స్ ఎంఆర్ఓ గారి దగ్గర పోయి పర్మిషన్ తీసుకొని చేసుకోమంటున్నాం. కానీ చాలా ఇబ్బంది కలుగుతుంది. ఇసుక శాండ్ తర్వాత మొరం, ఈ రెండు చాలా ఇబ్బంది అవుతుంది మార్కెట్లో. సో డిమాండ్ బాగా పెరిగిపోయిందన్న. మన ఇందిరమ్మ యూజర్స్ ఇచ్చే వరకు ఒక్కొక్క ఊర్లో నాట్ లెస్ దెన్ 12 హౌసెస్ వస్తున్నాయి మనం కాన్స్టిట్యున్సీలో. అట్లా 3,500 ఇచ్చే వరకు చాలా డిమాండ్ పెరిగింది. కాబట్టి ఈరోజు కలెక్టర్ గారు చొరవ తీసుకొని ఇమ్మీడియట్లీ పెద్దలు శ్రీహరి గారితో మాట్లాడి ఇక్కడ మనకు ఈ ఇసుక డంప్ రావడం, ఈ యొక్క యాడ్ పెట్టడం, చాలా యాడ్ నుండి మనం అందరం కూడా అత్యధికంగా మన మీడియా ద్వారా సోదరులకు అందరికి చెప్పి, మన నాయకులు కూడా చెప్పి, ఎక్కడ బజార్లో కొనకుండా అసలు బయట నుండి వచ్చే ఇసుకకు దాని సాంద్రత అంటే క్వాలిటీ లేదు. ఇది క్వాలిటీ ఉన్న ఇసుక కాబట్టి ఇది కట్టుకుంటే ఇందిరమ్మ హౌసెస్ పక్కా హౌసెస్ వాళ్ళ చిరకాల వాంఛన తీరుతుంది. కాబట్టి తప్పనిసరిగా రీచెస్ లో ఇంకా
ఈ డంప్ యార్డ్ లో ఎప్పుడు కూడా ఎంటీ ఉండకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఏమైనా ఉన్నా కూడా మా దృష్టికి తెస్తే ఎండి గారితో పెద్దలు మాట్లాడతారు, కలెక్టర్ గారు కూడా మాట్లాడి ఎప్పటికప్పుడు